హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మోటోరోలా నుంచి అండర్ 20K బడ్జెట్లో మరొక ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. అదే మోటోరోలా G86 పవర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అండర్ 20K బడ్జెట్లో ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది అక్కడ. కాకపోతే దీంట్లో ఒక బిగ్గెస్ట్ ఫ్లా అయితే ఉంది. నేను ఆ నెగిటివ్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంక ఈ మోటో G86 పవర్ యొక్క ప్రైసింగ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ మనకి 17,999 అయితే లాంచ్ చేశారు. కానీ ఫస్ట్ సేల్లో మనకి కార్డ్ డిస్కౌంట్ పోను 16,999 అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని యొక్క ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 6th August 12 PM నుంచి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేయబోతున్నారు. ఇంకా మనం ఈ వీడియోలో ఈ మోటోరోలా G86 పవర్ ఆ ప్రైస్ రేంజ్ కి వర్తా కాదా, అలానే దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్, అలానే ఆ ప్రైస్ బడ్జెట్ లో మోటోరోలా G86 పవర్ కి కాంపిటీషన్ ఇంకే ఫోన్స్ అవైలబుల్ అని నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికీ నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ మనం ఈ మోటోరోలా G86 పవర్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం డిస్ప్లే అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 6.67 నుంచి 1.5K PYLED సూపర్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఈ డిస్ప్లే మనకి HDR10+ 10-bit ప్యానెల్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 nits అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క ప్రొడక్షన్ కూడా చూసుకుంటే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఏదైతే మనకి మోటోరోలా 860 ఫ్యూజన్ యూజ్ చేశారో సేమ్ ప్రాసెసర్ అనమాట. దీని యొక్క క్లాక్ స్పీడ్ విషయానికి వస్తే ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.6 GHz అయితే ఉంటుంది. అలానే సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 2 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలానే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కూడా ఇది మనకి LPDDR4X అలానే UFS 2.2 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సర్ అయితే ఉంటుంది. అలానే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకొకటి కెమెరా అయితే కాదు, లైట్ సెన్సర్ అనమాట అది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనము 4K up to 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఇందులో. ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 6720 mAh బ్యాటరీ, అలానే 33 watts టర్బో పవర్ చార్జర్ మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఈ మోటోరోలా G86 పవర్ మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం అడిషనల్ ఫీచర్స్ ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో మనకి IP68 అలానే IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ అయితే తీసుకుందనమాట. అలానే మీకు ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ చేస్తున్నాం. సో ఇవి అన్నమాట కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ఫోన్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఇందులో ప్రతి ఒక్కటి అయితే డీసెంట్గా ఉంటుంది అనమాట. ఆ ప్రైస్ బడ్జెట్కి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ బడ్జెట్కి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. కానీ మీకు కొంచెం తేడా ఎక్కడ వస్తుందంటే మోటోరోలా G96 H60 ఫ్యూజన్లో ఉన్నట్టు ఇందులో కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉండదు అనమాట. ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఎవరైతే కర్వ్డ్ కాకుండా ఫ్లాట్ డిస్ప్లేస్ ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే ఈ ఫోన్ చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెగిటివ్ విషయం మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ ఫోన్లో ఒక బిగ్గెస్ట్ ఫ్లా ఉందని. ఆ నెగిటివ్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనమాట. ఇందులో ఓన్లీ మనకి 1 year ఆండ్రాయిడ్ అప్గ్రేడ్, అలానే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. సేమ్ మిస్టేక్ అనమాట వీళ్ళు మోటోరోలా G96 అయితే కూడా చేశారు. ఏదైతే 2 weeks బ్యాక్ అయితే లాంచ్ అయిందో ఆ ఫోన్లో కూడా మనకి 1 year ఆండ్రాయిడ్ అప్గ్రేడ్, అలానే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు, వీళ్ళ యొక్క మార్కెట్ స్ట్రాటజీ ఏంటో తెలియట్లేదు. కానీ మీరు అక్కడ కన్సిడర్ చేసుకుంటే ఆ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మోటోరోలా G96 తీసుకునేదానికన్నా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు మోటోరోలా H50 ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది అక్కడ. అదైతే మీకు 3 years ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే ఉంది. ఫీచర్స్ కూడా చూసుకుంటే సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి మీకు అక్కడ. వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ ఫోన్ చూసుకుంటే ఈ G86 పవర్ అలానే G96 రెండు కూడా సేమ్ ప్రైస్ బడ్జెట్లో అయితే లాంచ్ చేశారు యూజర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాకపోతే మీకు G96లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. అలానే కెమెరా కూడా చూసుకుంటే మీకు సోనీ LYT700 సెన్సర్ అయితే ఉంటుందన్నమాట. కానీ ఇందులో మెయిన్ సెన్సర్ వచ్చేసరికి సోనీ LYT600 సెన్సర్ అయితే ఉంటుంది. అలానే ప్రాసెసర్ చూసుకుంటే మనకి MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే వెళ్ళిపోతుంది. ప్రాసెసర్ వైజ్ కూడా కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం 7400 ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది 7S Gen 2తో కంపేర్ చేసుకుంటే. కానీ రెండు ఫోన్స్ కూడా కన్సిడర్ చేయొద్దు అని చెప్పడానికి నా దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే దీని యొక్క ఆండ్రాయిడ్ అప్డేట్స్ విషయం అనమాట. రెండిట్లో కూడా మనకి 1 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తుంది. అదొక్కటి మీకు ఓకే అనుకుంటే, నాకు ఆండ్రాయిడ్ అప్డేట్స్తో సంబంధం లేదు, నాకు ఫోన్ మంచిగా ఉంటే చాలు అనుకుంటే మీరు ఈ రెండు ఫోన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. రెండు కూడా ఆ ప్రైస్ బడ్జెట్లో చాలా మంచి ఫోన్స్ అనమాట. ఇంకా మనం కంక్లూజన్ విషయానికి వస్తే ఈ మోటోరోలా G86 పవర్ ఎవరు తీసుకోవాలి అనుకుంటే 1 year అప్డేట్ సరిపోతుంది. నేను ఎట్లాగా 1 year వాడి తర్వాత ఎక్స్చేంజ్లో కానీ లేదంటే వేరే ఫోన్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం అప్పుడు ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేసుకోవచ్చు. అండర్ 20Kలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది అక్కడ. అలా కాదు మాకు అప్డేట్స్ కూడా కావాలి, అది కూడా మోటోరోలా బ్రాండ్ నుంచే కావాలి అనుకుంటే మీరు అప్పుడు మోటోరోలా G96 కూడా చూస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు అది కూడా 1 year ఆండ్రాయిడ్ అప్డేట్తో వస్తుంది.
వచ్చింది. సో మీరు బెటర్ H50 ఫ్యూజన్ తీసుకోవడం మేలు. మీకు అలా కాదు, మాకు మోటరోలా బ్రాండ్ నుంచి కూడా వద్దు, వేరే అదర్ బ్రాండ్స్ ఏమైనా మంచి ఫోన్స్ ఉన్నాయా ఆ ప్రైస్ బడ్జెట్లో అనుకుంటే మీరు iQOO Z10R ఏదైతే రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ లాంచ్ అయిందో ఆ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదంటే Vivo T4R, ఆ రెండు కూడా సేమ్ ఫోన్స్ అనమాట. రెండిట్లో మీరు ఏ ఫోన్ అన్నా చూస్ చేసుకోవచ్చు. అండర్ 20K బడ్జెట్లో ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 20K బడ్జెట్లో మోటరోలా నుంచి ఒక ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.